మైత్రి మీడియా సార్వత్రిక ఎన్నికల సమరం 2024కి స్వాగతం. ఈ రోజు ఎపిసోడ్లో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణను మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు. హిందూ అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థల్లో అసోసియేట్ ఎడిటర్గా పనిచేసిన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అయిన జనార్దన్ గారు. నమస్తే అండి. జనార్దన్ గారు, విశాఖ ఉత్తర నియోజకవర్గం 2014 నుంచి 2019 అలాగే 2024 ఈ 3 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో? మనం మొదటగా 2014 నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే 2014 నుండి 2024 చూసే ముందు దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే 2008లో పునర్విభజన తర్వాత ఏర్పడిన నియోజకవర్గం. అంతకుముందు విశాఖ 1 కింద ఉండేది. ఆ విశాఖ 1కి ప్రత్యేకత ఏంటంటే విశాఖ 1 నుండి 2 సార్లు తెన్నేటి విశ్వనాథం గారు ఇక్కడ గెలిచారు. ఒకసారి ఇండిపెండెంట్గా కూడా తెన్నేటి విశ్వనాథం గెలిచారు. అదే కాక హరిబాబు గారు కూడా ఇక్కడ బీజేపీ గెలిచిన అప్పుడు అలయన్స్ గెలిచారు. ఆ తర్వాత 2009లో తైనాలి విజయ్ కుమార్ గారు ఇక్కడ గెలవడం జరిగింది. తర్వాత 2014, 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేసిన తర్వాత 2014లో 2019లో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు గెలవడానికి ప్రయత్నం చేస్తుంది, అకౌంట్ ఓపెన్ చేయడానికి నార్త్ కాన్స్టిట్యూన్సీలో. అది ఇప్పుడు పరిస్థితి. విశాఖ ఉత్తరం నియోజకవర్గం భౌగోళికంగా ఎలా ఉంటుందండి? విశాఖ ఉత్తరం చాలా భిన్నం. సెటిలర్స్ అంటే బర్మా కాలనీ క్రాంతిశకులు ఉన్నారు. తర్వాత ఏమో హిల్ ఏరియాస్, అంటే ఇక్కడ మొత్తం హిల్ స్లోప్స్లోని, అంటే కప్పరాడ ఇవన్నీ హిల్ స్లోప్స్లో వాళ్ళ పరిస్థితులు చాలా అక్కడ ఉన్నారు. అదే తీసుకుంటే సీతంనగర్ లాంటి పాష్ ఏరియా ఉంది. మురళీనగర్ నుండి బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ కాలనీ కూడా ఇందులోనే ఉంది. అదే ప్రాంతంలో ఇటు తీసుకుంటే కంచరపాలెం లాంటి రూరల్ మిల్లు ఇంకా కనబడే ప్రాంతం ఉంది. అంటే ఇదంతా ఒక సమ్మిళితమైన ఒక నేపథ్యం. ఎందుకంటే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఏపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి, రిచ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి. అదే సేమ్ టైంలో స్లమ్స్ ఉన్నాయి, వాష్ ఏరియాస్ ఉన్నాయి, పబ్లిక్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న ఒక భిన్నమైన నియోజకవర్గం ఉత్తర నియోజకవర్గం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంటారు? ఉత్తర నియోజకవర్గంలో కాపు, వెలమ ఎక్కువ, తర్వాత క్షత్రియులు కూడా ఉన్నారు. కానీ అంత ప్రభావితం చేసే అంత సంఖ్యాబలం కాదు. కాకపోతే నాయకత్వం ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు క్షత్రియ సామాజిక వర్గం చెందిన నాయకులు. అదే సమయంలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఈ కొడుపుల వెలమ గవర శాతం కొంచెం తక్కువ, కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉంది. అదే కాకుండా మాధవధార, మురళీనగర్లు అక్కడ తీసుకుంటే కాళింగ సామాజిక వర్గం. అంటే ఇలాగ ఈ బ్యాక్వర్డ్ క్లాసులు ఎక్కువ మంది ఇక్కడ ప్రాంతం ఇది ఎక్కువ. అంటే రిచ్ పీపుల్ ఉన్న ప్రాంతం అయినా సరే ఇక్కడ బీసీలు కూడా ఎక్కువగా ఉండే నివాసం ఉన్న ఏరియా. సో మనం ముందుగా 2014 నుంచి మనం చూసుకున్నట్లయితే ఏదైతే 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు, అప్పట్లో భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేశారండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చొక్కాకుల వెంకటరావు గారు పోటీ చేశారు. ఈ పోటీని మీరు ఎలా విశ్లేషిస్తారు? బీజేపీ టీడీపీతో అలయన్స్ ఉన్న ప్రతిసారి విజయం సాధించింది. వైజాగ్ వరకు 1, 2 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ పడితే అక్కడ గెలవడం జరిగింది. ఎలియన్స్ లేనప్పుడు ఓడిపోవడం జరిగింది. అదే 2014లో ఎలియన్స్ ఉండడం ద్వారా విష్ణుకుమార్ రాజు గారికి 51% ఓట్లతో ఆయన విజయం సాధించారు. ఆయన ఇక్కడ గెలవడానికి కారణం ఏంటంటే ఎక్కువ టీడీపీతో ఎలియన్స్తో ఉండడం, అదే సమయంలో హరిబాబు గారు ఇక్కడ ఎంపీగా బీజేపీ నుండి అభ్యర్థి పోటీ చేయడం, ఈ 2 అంశాలు విష్ణుకుమార్ రాజు గారికి అప్పుడు అనుకూలించేసే. జనార్దన్ గారు, ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటే అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా కారణాలు కూడా వాళ్ళు అనలైజ్ చేసుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తుంటారు. మనం 2014 ఎన్నికల్లో మనం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం కాబట్టి అప్పట్లో విష్ణుకుమార్ రాజు గారు, అలాగే ఇక చొక్కాకుల వెంకటరావు, వీరిని ఎంపికలో ఆయా పార్టీల ఎంపిక విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పార్టీ ఎంపిక విధానాన్ని మనం ఎప్పుడు అంటే ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయండి వీరిని ఎంపిక చేయడంలో?
ప్రత్యేక కారణాలు అంటే అక్కడ నుంచి ఇప్పుడు బీజేపీ అనేది ఒక సంస్థాగతమైన నిర్మాణంతో ఏర్పడింది. అక్కడ క్యాండిడేట్ సెలక్షన్ కూడా బీజేపీతో వాళ్ళని అప్పుడు విష్ణుకుమార్ రాజు గారు కూడా బీజేపీతో అసోసియేట్ అవ్వడం ఒకటే కారణం వల్ల ఆయనకి, ఎందుకంటే బీజేపీలోనే అలా జరుగుతుంది. ఎందుకంటే నాయకత్వం అక్కడ నుంచి నాయకులుగా అది తయారవుతారు. అది అప్పటి వరకు కార్యకర్త ఒకేసారి నాయకత్వం అవుతుంది. అంటే కార్యకర్తలందరికీ ఎక్కువ అవకాశం వచ్చే పార్టీ ఎక్కువ వరకు, అంటే వీలైనంత వరకు బీజేపీ. ఆ విధంగా విష్ణుకుమార్ రాజు గారు రావడం, విష్ణుకుమార్ రాజు గారు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ యొక్క భావజాలాన్ని, అదే సమయంలో ఈ ఎన్డీఏ కూటమి తాలూకా సహకారంతో ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అవ్వడం ద్వారా ఆయన ఒక విజయానికి ఒక సానుకూలంగా ఏర్పడింది. అది కేవలం బీజేపీ, టీడీపీ, అప్పుడు జనసేన కూడా సపోర్ట్ చేయడం వల్ల, కూటమిగా ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీ కొంతవరకు అడ్వాంటేజ్ చూపించుకోగలిగింది అంటారు. గెలిచింది. 2014 18,000 ఓట్ల మెజార్టీ వచ్చింది విష్ణుకుమార్ రాజు గారు. మీకు అదే ఓట్ల శాతం కూడా అప్పుడు మీకు చూడండి, వాళ్ళు సమిష్టిగా పోటీ చేసినప్పుడు 51% వచ్చింది. ఆ 2014లో 51%, 15% వరకు తేడా ఉంది. పార్టీ అంటే 11% ఉంది. 11% చొక్కాకుల వెంకటరావు గారికి మధ్యలో ఉన్న తేడా, ఓట్ల శాతం తేడా. సో ఈ విధంగా ఏంటంటే అప్పుడు ఉన్న నేపథ్యం అలాగే అంటే అప్పుడే ఏర్పడిన రాష్ట్రం బీజేపీ కేంద్రంలో వచ్చే అవకాశం ఉండడంతో, బీజేపీ సహకారంతో డెవలప్మెంట్, రాష్ట్రానికి అప్పుడు కావాల్సిన ప్రధానంగా డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ అనేది ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా వెల్ఫేర్ కన్నా డెవలప్మెంట్ మీద ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వెనుకబడిన సామాజిక వర్గాలు ఎక్కువ శాతం ఉన్నా, ఆ సామాజిక వర్గాలు పట్టణ నేపథ్యంలో ఉండడం వలన వాళ్ళు కూడా అభివృద్ధికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఏదైతే ఉన్న సామాజిక వనరులు అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగిన పార్టీకే ఎక్కువ మొగ్గు చూపుతారు. 2019 ఎన్నికలు కానీ మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు గారు నియోజకవర్గాన్ని మార్చుకుంటూ విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ అభ్యర్థి అని చెప్తూ కేకే రాజు గారు నించున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు గారు, అలాగే జనసేన నుంచి కూడాను అభ్యర్థి నించున్నారు. ఇక్కడ విడివిడిగా పోటీ చేయడం వల్ల కూటమి నుండి బయటకు వచ్చి ఎదురు. 2019 ఎన్నికల్లో ఈ 4 పార్టీల మధ్య ఎన్నికని ఎలా చూడొచ్చు? 2019కి వచ్చేసరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురిని అభ్యర్థులు పెట్టారు. తెలుగుదేశం నుండి గంటా శ్రీనివాసరావు, తర్వాత బీజేపీ నుండి విష్ణుకుమార్ రాజు కూడా పోటీ చేయడం జరిగింది. అదే విధంగా వైఎస్ఆర్సీ కాంగ్రెస్ అభ్యర్థి కేకే రాజుని అభ్యర్థిగా ప్రకటించింది. సో కేకేఆర్ రాజు కానీ ఇక్కడ మనం ఈ ఎన్నికలను చూసినట్లయితే ఓటింగ్ పర్సంటేజ్, అలాగే లాస్ట్ మెజార్టీ కూడా చూసుకున్నట్లయితే కేవలం దాదాపు 2,1900 ఓట్ల ఆధిక్యతలోనే గెలిచారు గంటా శ్రీనివాస్. అదే ఇప్పుడు మీకు ఆ ఎన్నికల్లో చివరి ఫలితం వచ్చింది ఉత్తరం. ఇప్పుడు 2,000 కన్నా తక్కువ ఓట్లతో ఒక రోజంతా కౌంటింగ్ జరిగిన కాన్స్టిట్యున్సీ అది. గంటా శ్రీనివాసరావు గారు ప్రతిసారి నియోజకవర్గం మార్చడం, ఆ నియోజకవర్గాల్లో ఆయన ఈ ఉత్తరం కూడా నామినేషన్లకు అది వేసిన తర్వాత ఒకనొక సందర్భంలో నారా లోకేష్ గారు కూడా పోటీ చేస్తారన్న ఇది కూడా వచ్చింది. లోకేష్ గారు భీమిలియా ఇక్కడ అని పోటీ చేస్తారని వివిధ రకాల రాజకీయ కారణాల వల్ల ఈయన ముందే ఉత్తరానికి రావడం, ఉత్తర కాన్స్టిట్యున్సీలో లేటుగా అయింది. ఆయన ఎన్నికలు ఈ నిర్వహణలో ఆయనకు ఉన్న మెలకువల వల్ల ఆయన అన్ని వర్గాలని మెల్లమెల్లగా తీసుకుని వచ్చి ఆ వర్గాల మద్దతుతోనే ఈ టీడీపీ బయటకు రాగలిగింది. అంటే కూటమిగా మెజారిటీ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమిగా ఉండేటప్పుడు విజయం సాధించడం ఇది. కూటమిగా విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ అన్నది జనరల్గా వస్తుంది. కానీ ఈ ఎన్నికలంటే కొంతవరకు వచ్చింది, కానీ అది విజయాన్ని దాటించలేకపోయింది. అది అయితే మీరు చెప్పిన ఆ ఓట్ల శాతం పరిశీలిస్తే మీకు ఆ తేడా కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థికి 10% పైన వచ్చింది, తర్వాత జనసేనకు వచ్చింది. అంటే ఈ 10 ఆయన 38, 20 అంటే 58%. అంటే 58% కాబట్టి 50% పైచిలకు కూటమికి. అంటే ఈ ఎన్నికలు ఎలియన్స్ వర్సెస్ రూలింగ్ పార్టీకి
మిగిలిన ఇది ఒక బారోమీటర్, అంటే ఒక బెంచ్ మార్క్గా ఇదే ఈ 24 ఎన్నికల్లో ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే వైజాగ్లో ఈ గెలవడానికి కారణం, ఓడిపోవడానికి కారణాలు ఇవి మిగిలిన ప్రాంతాలకి ఇది తెలియడం వల్ల ఈ ఏదైతే ఉన్నాయో ఈ బీజేపీ, జనసేన, టీడీపీ కలవడం వల్ల వాళ్ళు కలయిక ఇది మనకి ఒక ఆదాయ నిదర్శనం. వైజాగ్ ఎలా అంటే ఓట్ల శాతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది, ఆ 10%, 20% వరకు ఓట్లు జనసేన బీజేపీ పంచుకోవడం వల్ల ఓట్ల శాతం తగ్గింది. అయినా సరే ఇక్కడ గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వం వల్ల విజయ అవకాశాన్ని చేపట్టుకున్నారు సిలిండర్ మెజారిటీతో. అంటే ఓటమి అంచు నుంచి బయటపడింది తెలుగుదేశం ఒక విధంగా చెప్పాలంటే. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా ప్రతిఘటన ఇచ్చింది. కేవలం అంటే ఒక్క 1000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే అంతవరకు వచ్చినందుకు, ఎందుకంటే అది మిగిలిన 3 నియోజకవర్గాలు గెలిచిన నియోజకవర్గాలతో పోటీ చేస్తే ఇది ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఓటమి మంచి వరకు వెళ్ళింది తెలుగుదేశం. ఈ నార్త్ వరకు వచ్చేసరికి వైఎస్ఆర్సీ కాంగ్రెస్ అక్కడి నుంచి కూడా ప్రతి కేకే రాజు అభ్యర్థిని అతన్నే నియోజకవర్గ కోఆర్డినేటర్గా ప్రచారం చేయడం వల్ల, నియమించడం వల్ల అతను డే 1 నుంచి కూడా ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గంలోనే ఉన్నారు. అదే అండి 2019 నుంచి 24 వరకు పరిస్థితులను మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఆ 5 ఏళ్ల సమయం కూడా ఇప్పుడు ఎన్నికల ప్రభావితం చేస్తుంది జనరల్గా. సో అంటే గంటా శ్రీనివాసరావు గారు కొంతవరకు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అన్న ఒక ఇదైతే అనుబడింది. అది కొంత వాస్తవం కూడా ఉంది. మనం విశ్లేషణగా మీరు చెప్పాలన్నా దీనిగా కూడా కొంతవరకు గంటా శ్రీనివాసరావు యాక్టివ్గా లేరు. ఆ ఇంపాక్ట్ ఏమైనా ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ మీద ఏమైనా పడుతుందా? అట్ ద సేమ్ టైం కేకే రాజు గారు గత 5 ఏళ్ళుగా ప్రజల్లో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయన చెప్తున్నారు. ఆ ఇంపాక్ట్ ఏమైనా ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఏమైనా చూపిస్తుందా? అంటే ఇంపాక్ట్ ఇప్పుడు అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కాదు, టీడీపీ కూడా కాదు. ఇప్పుడు అభ్యర్థి మారారు, పార్టీ కూడా మారింది. సో ఆ ప్రభావం ఈ పార్టీ మీద, అభ్యర్థి మీద ఉంటుంది అనేది అది చూడాల్సిన ఎంతవరకు ఉంటుంది. అదే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అయితే ఏ మేరకు ఉండేది ఆ ప్రభావం అంటే ఆయన ఆ నాయకుడిగా ఈ నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతాలు ప్రజలకి చేరువ కాలేదు. చేరువ ఎన్నికల తర్వాత అయితే ఆయన తిరిగినా అంత మేరకు తిరగలేదని, అంటే ఆయన కార్యక్రమాలు చేశారు. అయితే అపోజిషన్లో ఉండడం వల్ల ఆయనకి అవకాశం తక్కువ ఉంటుంది ఇది నియోజకవర్గాల్లో. అది ఈయన దూరంగా ఉండడం వల్ల కోఆర్డినేటర్, వైఎస్ఆర్సీ కోఆర్డినేటర్ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ఆయన అధికారంలో ఉండడం కూడా కొంతవరకు అది రాష్ట్రంలో అధికారం ఉండడం. తర్వాత ఒకటి ఏంటంటే జీవీఎంసీ ఎన్నికల్లో నార్త్ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం కార్పొరేటర్లని 90% దాకా ఇది వైఎస్ఆర్సీ గెలుచుకుంది. అంటే కొంత పట్టు సాధించడానికి ప్రయత్నం అది జరిగింది. అయితే ఆ పట్టు ఎంతవరకు నిలబడుతుంది అనేది ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం. అయితే బీజేపీ, జనసేన కూడా ఒక వార్డు గెలిచింది ఇక్కడ. అయితే 1-2 వార్డులు అపోజిషన్ గెలిచి మిగిలినవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చాయి. అంటే ఈ పట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి కొంచెం బలం పెరిగింది ఇది కాన్స్టిట్యున్సీలో. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎంత మేరకు ఈ పెరిగిన బలం ఇంకా నిలబడుతుంది, ఎన్నికల విజయాలకు తీసుకెళ్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈ అభ్యర్థి ఈ పెరిగిన బలాన్ని ఎంతవరకు దాని విజయానికి మలుచుకోగలడు కేకే రాజు గారు. ఇది కేవలం ఏంటంటే ఇక్కడ మళ్ళీ అదే వస్తుంది, ఏంటంటే మనకి వెల్ఫేరు, డెవలప్మెంట్. ఇప్పుడు ఇక మనం 2024 ఎన్నిక చూసుకున్నట్లయితే ఈ 2024 ఎన్నికల్లో 3 పార్టీల అభ్యర్థులు ఉన్నారండి. ఇక్కడ మనం ప్రధానంగా ఒక అభ్యర్థి గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక మనం ఏదైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకున్నామో జై భారత్ పార్టీ నుంచి వివి లక్ష్మణ్ గారు పోటీ చేస్తున్నారు.
ఈయన వివి లక్ష్మీనారాయణ గారు పోటీ చేయడం వల్ల ఈ నియోజకవర్గానికి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఫోకస్ వచ్చింది. అంటే ఈయన పోటీ ఎవరు విజయ అవకాశాలను దెబ్బతీస్తుంది, అలాగే ఈయనకి ఎంతవరకు విజయ అవకాశాలు ఉన్నాయండి లక్ష్మీనారాయణ గారికి? అంటే ఇది మనకేంటంటే నార్త్ కాన్స్టిట్యూన్సీ మనం చెప్పుకోండి ఏంటంటే ఈ కూటమి ఉన్నప్పుడు టీడీపీకి అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచిన చరిత్ర లేదు ఈ కాన్స్టిట్యున్సీలో. అంటే 2 ఎన్నికల్లో ఓడిపోయింది, 3వ ఎన్నికల్లో ఏమవుతుందో తెలియదు ఇంకా. సో 3 ఎన్నికల్లో గెలవాలంటే వీళ్ళు కలవడం వల్ల అంటే టీడీపీ ఎలయన్స్ అవ్వడం వల్ల బీజేపీకి కొంచెం అవకాశాలు మెరుగవుతాయని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఆ దిశగానే వాళ్ళు అడుగులేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బీజేపీ నాయకత్వం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏది ఉందో దాని మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. దాని వ్యతిరేక ఓటు చీలకుండా ఈ పార్టీకి బీజేపీకి వచ్చేట్టుగా బీజేపీకి రావడం ద్వారా విజయాన్ని చేరుకోవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ వైఎస్ఆర్ కేకే రాజు మధ్యన పోటీ మళ్ళీ అది రిపీట్. అంటే కేకే రాజు మళ్ళీ రెండోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ బీజేపీ పోటీ చేస్తుంది. ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఎంత మేరకు అవుతుంది అనేది కూడా కొంచెం ఆలోచించాలి. అది ఆ దిశగా ఈ కూటమి ప్రయత్నాలు చేయాలి. అయితే ఇక్కడ వివి లక్ష్మీనారాయణ గారు అనేది ఒక ప్రత్యేకమైన ఇది అంశం. వివి లక్ష్మీనారాయణ గారు గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు జనసేన ద్వారా. ఆయనకి మంచి ఓట్ల శాతం తెప్పించుకోగలిగారు. ఆయన ఉండడం వల్ల భరత్ గారు టీడీపీ నామి ఓడిపోయారనేది అక్కడ అప్పుడు రాజకీయ విశ్లేషకులు ఊహించుకున్నది. ఆయన భరత్ గారు 4,000 గణాంకాలు కూడా కొంతవరకు దాన్ని సూచిస్తున్నాయి. అయితే అప్పుడు ఉన్న ప్రభావం అయితే ఏదైతే పార్లమెంటు ఎలక్షన్లో లక్ష్మీనారాయణ గారు చూపించిన ప్రభావం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చూపించగలరా? ఆయనకు అదే అప్పుడున్న ఆయనకున్న ఇమేజ్ ఇప్పుడుందా? ఈ పార్టీ పెట్టి కొత్త జయభారత్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారు, ఏమిటి ప్రజలకి చేయగలుగుతున్నారు అనేది ఇంకా స్పష్టంగా ప్రజలకి చేరాల్సిన అవసరం ఉంది. దాని ద్వారానే ఆయన ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాడని ఆయన రాజకీయాలకు వచ్చారు. అంటే వివి లక్ష్మణ్ గారు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసిన తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందంటారండి? విశాఖ ఉత్తరం ఆయన జియోగ్రాఫికల్గా ఉన్నది. ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. వేరే సెగ్మెంట్స్ ఆయనకు అనుకూలంగా కనిపించి తర్వాత విద్యార్థులు కొంతమంది ఉన్నారు, తర్వాత వివిధ వర్గాలు అందరూ ఉన్నారు. ఎవరైతే నిర్మాణాత్మక పాత్ర వహిస్తారో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేది అది ఆ ప్రయత్నంలో ఈయన ఇక్కడికి కాన్స్టిట్యున్సీ ఎంపిక చేసుకొని ఉన్న అంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ వీటికన్నా నార్త్ 2 రకాల ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇది సరైన. మీరు ఇందాక కూడా మాట్లాడుతూ కూడాను 2019లో ఆయన పార్లమెంట్ సభ్యునిగా నిలబెట్టిన తర్వాత అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడు ఈయన శాసన సభ్యునిగా ఎన్నిక అవుదాము అని పోటీ చేస్తున్న పరిస్థితులు కూడా చాలా వేరుగా ఉన్నాయి. ఇటువంటి వేరు పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ నించోవడం ద్వారా ఇతరుల విజయ అవకాశాలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా, లేదా ఈయన అసలు గెలిచే అవకాశం ఉందంటారా లక్ష్మీనారాయణ గారు? అంటే లక్ష్మీనారాయణ గారు గెలిచే అవకాశం అంటే ఆయన ఇంకా ఏ మేరకు ప్రజలకి చేరువవుతారు, ప్రజలకి ఆయన పోషించే నిర్ణయాత్మక పాత్ర ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు, ఎలా ప్రజలకి అనేది మీరు చెప్పాలి. మీరు ఒక విశ్లేషకుగా చూస్తుంటారు ఆయన ప్రచారం చేస్తున్న శైలి కానీ అంటే ఆయన ప్రచారం ఇప్పుడు భిన్నంగానే చేసుకుంటున్నారు. మిగిలిన అంటే ఆర్భాటాలకు పోకుండా 1-to-1 వ్యక్తిగతంగా కలిసి సంస్థలను కానీ సంఘాలను కానీ వ్యక్తులను కానీ వ్యక్తిగతంగా కలిసి ఆయన ప్రచారంలో ఆయన స్టైల్లోనే ఆయన ఒరవడిలోనే ముందుకు వెళ్తున్నారు. అది ఎంత హెల్ప్ అవుతుందండి ఆయనకి? అంటే కొంతమేర అవుతుంది, కొంతమేరకు అవుతుంది. కానీ అది ఆ చేస్తున్నది విజయానికి చేరువుగా తీసుకెళ్ళగలదా అనేది ఇంకా ఇప్పుడు అంటే చెప్పడం కొద్దిగా
అంటే పార్టీ అభ్యర్థులు కాకుండా ఒక ఇండిపెండెంట్గా ఒక అభ్యర్థి గెలవడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా తక్కువ. అంటే గెలిచి అంటే చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భాలు ఉన్నాయి, కానీ అంటే రాజకీయ పార్టీలకైతే ఆ రాజకీయ పార్టీలకు ఉన్న కార్యకర్తల బలం ఉండే అన్ని రకాలుగా వారికి ఉన్న అడ్వాంటేజ్ కొన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈయన అంత అడ్వాంటేజ్ లేవు కదా. అంటే తెలుగుదేశం తర్వాత వైఎస్ఆర్సీ ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా ఈయన విజయం సాధించవచ్చు, మిగిలిన ఓటర్లు కూడా కలిపితే అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. సో వాళ్ళని ఆకట్టుకునే దిశగా మీరు చెప్పినట్టుగా 1 to 1 వీళ్ళకి ప్రత్యేకంగా ఇంకా అంటే ఆర్భాటం లేకుండా ఆయన శైలిలో ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఎవరికి వాళ్ళు పైచేయి ఉండాలని, ఈ ప్రచారంలో ఒకరికొకరు పైచేయి ఉండాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏదైతే కార్యకర్తల మద్దతు ఉంటుంది, పార్టీల తాలూగా బలం కూడా ఉంటుంది. పార్టీ ఇక్కడ ఏంటంటే నార్త్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీ కూడా ఇప్పుడు ఏదైతే కార్పొరేటర్లు ఇది క్షేత్రస్థాయిలో కొంచెం క్యాడర్ ఉంది. కొన్ని సర్వేలు కూడాను విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉంది అని కూడా చూపిస్తున్నాయి. విశాఖపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కొన్ని సర్వేలు వైఎస్ఆర్సీకి అనుకూలం చూపిస్తున్నాయి. అయితే ఇదేంటంటే ఈ సర్వేలకి వాళ్ళు కొంచెం లిబర్టీ తీసుకుంటారు. ఎందుకంటే 2 to 5% అటు ఇటు ఉంటూ మార్జిన్ తీసుకుంటారు. అది కాకుండా అవి మ్యాక్సిమం ఇవన్నీ నామినేషన్లు ముందు ఒక ఉంటుంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రచారం ఉధృతి పెరిగిన తర్వాత కొంచెం ప్రభావితం ఉంటుంది. ఏంటంటే అన్డిసైడెడ్ ఓటర్స్ ఇప్పుడు మనకి వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు విశాఖ ఉత్తరం కూడా కొంత అభివృద్ధి చెందిన మాట అయితే వాస్తవం అండి. ఈ గత 5 ఏళ్ళలో కొన్ని రహదారులు అనేవి జరిగాయి. మీరు మొదటగా మీ విశ్లేషణ చెప్తున్నారు. కొండ ప్రాంతాలు వీటి మన రహదారులు కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. అలాగే ఇన్ఆర్బిట్ మాల్ శంకుస్థాపన అయితే ఒకటి జరిగింది. సో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? అంటే డెవలప్మెంట్ పరంగా కొంత జరిగిన మాట అయితే వాస్తవం. డెవలప్మెంట్ అంటే ఇది జరిగింది లాస్ట్ 4-5 months. 4 ఏళ్ళుగా చాలా ప్రాంతాలకు రోడ్లు లేకపోవడం, తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఇవన్నీ వివిధ అంశాలు ప్రతి కాన్స్టిట్యున్సీలో నార్త్లో కూడా ఉన్నాయి. మనకి కనిపించే ఎన్ఆర్బిట్ మాల్ రోడ్డు లేకపోతే వేరే ఈ కాకుండా ఇంటీరియర్గా ఇంకా కొన్ని రోడ్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. సో ఇప్పుడు వేసిన రోడ్లు ఇన్నాళ్ళు వేసిన రోడ్లకి ఎలా ప్రభావం చేస్తారో చెప్పలేం. ఎందుకంటే అభివృద్ధి అనేది కేవలం 4 నెలలు 5 నెలలు కాదు. అంటే రాజకీయ పార్టీ నాయకుల ఆలోచనలు ఉంటాయంటే ప్రజలు త్వరగా మర్చిపోతారు అండి. ఈరోజు జరిగింది రేపు ఒకరోజు మహా అయితే ఒకరోజు గుర్తుంచుకుంటారు, 2వ రోజు వాడి కార్యక్రమాల్లో ఉండిపోయి మర్చిపోతారు అన్న ఇది కూడా ఉంది కదండి. ఇక్కడ కూడా ఏంటంటే రాష్ట్ర స్థాయి రాజకీయాలు లేకపోతే జాతీయ స్థాయి రాజకీయాలు కూడా ఇక్కడ కొంతమంది ఓటర్లకి ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో మోదీ గారి వేవ్ ఇక్కడైనా పనిచేస్తుంది, కొంతవరకు ప్రభావితం చేసే ఉంటుంది. అదే విషయంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు, ఎందుకంటే ఈ కొండవాళ్ళ ప్రాంతం కానీ ఈ స్లమ్ ఏరియాస్లో కొద్దిగా ఎక్కువ ప్రభావితం చెందే ప్రాంతాలు అవి. అదే అంటే మోదీ గారి వేవా లేదా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు అన్నది తేల్చిపోతున్నాయి. వీటి మధ్య లక్ష్మీనారాయణ గారి వ్యక్తిత్వం ఏంటన్నది ఆయన ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఉండడం. అయితే కాంగ్రెస్ పెద్ద ప్రభావం చూపించే అవకాశం లేదు. అదే స్థాయిలో ఉంటుందా లక్ష్మీనారాయణది కూడా, అంటే కేవలం లేకపోతే వన్ టైం వండరా అనేది కొద్దిగా ఇంకా డిబేటబుల్ ఇష్యూ. అంటే ఏ మేరకు ప్రభావితం, కాకపోతే ఇది టఫ్ ఫైట్ అయితే అంటే క్లోజ్ ఫినిష్ అయినప్పుడు ఆయన ఎవరో ఒకరి అవకాశాలు దెబ్బతీసే అవకాశం ఉంది. ఆయన విజయం సాధించితే ఒకటి, లేకపోతే ఆయన ఇంకొకరు విజయ అవకాశాలు అన్ని దెబ్బతీసే అవకాశాలు. మనం చేస్తే లక్ష్మీనారాయణ గారు నించోవడం వల్ల కూటమికే కొంత దెబ్బ అని కూడా ఉంది కదండి. అంటే కేవలం ఏంటంటే ఈయన ఏదైతే మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే దాన్ని ఆయన చీల్చుకెళ్ళే అవకాశం ఎక్కువ. లక్ష్మీనారాయణ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీదే, అంటే వ్యతిరేకత మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఆయన వెళ్ళే సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ కూడా వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆయన పాపులర్ మోర్ అమాంగ్ ఎడ్యుకేటెడ్ లేదంటే విద్యార్థికుల్లోనే ఆయన ఎక్కువ పాపులర్. సో విద్యార్థికులు ఎక్కువగా
మోడీ కానీ బీజేపీ తెలుగుదేశం పార్టీకి కొంత అనుకూలంగా ఉంటారు. అనుకూలంగా ఉంటారు. అది కూటమికి కొంచెం అనుకూలంగా ఉంటారు. అయితే ఆ విజయాధికుల్ని ఈయన ఎంతవరకు ప్రభావితం చేయగలడు, అది ప్రభావితం చేసి ఈయన ఓట్ల రూపంలో వచ్చి మారితే. అయితే గత ఎన్నికలకి ఇప్పటికి ఓట్ల శాతం ఎంత ఉన్నది అనేది కొద్దిగా పరిగణన తీసుకుంటే, ఇప్పుడు కూటమి విడిగా ఉన్నప్పుడు జనసేన ఈ ఉన్నప్పుడు వీళ్ళ ఓట్ల శాతం ఎక్కువ వస్తుంది. అదే గతంలో తెలుగుదేశం పార్టీతో కాకుండా భారతీయ జనతా జనసేన రెండు కలిపితే 21% వరకు ఓట్లు సాధించుకోగలిగాయి. సో ఈ ఓట్ల శాతం, ఈ గ్యాప్ వైఎస్ఆర్సీ ఎంతవరకు పూడుస్తుంది? ఇదే క్రమంలో ఈయన ఎన్ని ఓట్లు పట్టుకెళ్ళిపోతారు? ఈ 21% లక్ష్మీనారాయణ గారికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఆయనకి ఎంత వస్తుంది? ఈ ఇద్దరు ఫైటింగ్లో ఆయన గెలుస్తారా అంటే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ. అది అంటే లక్ష్మణ్ గారు పోటీలు లేరంటారా? పోటీలో లేకపోయినా పోటీ ఇస్తారు. విజయావకాశాలు దెబ్బతీసే స్థితిలో ఉన్నారు కానీ పోటీలో లేరంటారు. పోటీలో కాదు, ఆయన విజయానికి చేరువలో లేరు. ఆ విజయానికి చేరువలో వెళ్ళాలంటే ఆయన యొక్క ఆశయాలను ఇంకా బలంగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆయన తీసుకెళ్తున్న ఆయన పొరవడి ఇది ఏంటంటే మిగిలిన పార్టీలకు భిన్నం. ఆ పార్టీలకు భిన్నంగా ఉన్నప్పుడు ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని ఉండాలి. ఆ తర్వాత కూడా ఎవరు ఆయనకి సపోర్ట్ చేస్తారనేది ఆ విద్యార్థికులు బయటపడరు. మేధావర్గం అలాంటి మేధావర్గం విద్యార్థికులు వీళ్ళందరూ ఈయనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మన లక్ష్మీనారాయణ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఎక్కువ శాతం ఈయనకు ఓట్లు పడతాయి. ఆ విజయ అవకాశాలు ఉన్నాయి అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. అది వెళ్ళగలిగితేనే ఈయనకి విజయ అవకాశాలు మెరుగుంటాయి. ఎందుకంటే మిగిలిన ఓటర్లు కూడా మూడు పార్టీల నామినేషన్ల పర్వం కూడా మీరు చూసుంటారు. దాన్ని బట్టి మీకు కొంత విశ్లేషించగలరు కదా, అంటే ప్రజలు ఎలాంటి మూడు ఉంది ఏంటన్నది. జనరల్గా మూడు అంటే నామినేషన్లకి బల ప్రదర్శనగానే వెళ్తారు వాళ్ళు. అది బల ప్రదర్శన అంటే మీకు తెలుసు కదా, బల ప్రదర్శన ఎలా చేస్తారు. అది స్వచ్ఛందంగా వచ్చారా బలవంతంగా వచ్చారా అనేది ఈ బల ప్రదర్శన వల్ల నిరూపితం అవ్వదు. ఏదైతే ఉందో పార్టీలకి స్పాంటేనియస్గా వాళ్ళ మీటింగ్లు కానీ వాళ్ళకి అటెండ్ అవుతుంటే దాన్ని బట్టి ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రచారం ఏ దిశగా వెళ్తుంది, ఏ అభ్యర్థికి మొగ్గు చూపుతున్నారు అనేది మనం ఒక అంచనాకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నవరత్నాలు అనేది 2019 తర్వాత వచ్చినవి. ఆ నవరత్నాలు ఎంతవరకు వస్తాయి, వాళ్ళు ఎంతవరకు వేస్తారు. ఈ నవరత్నాలకు మించి ఇస్తామని వీళ్ళు సూపర్ 6 అంటున్నారు. ఈ సూపర్ 6 ఈ నవరత్నాల బెనిఫిషరీస్ ఎంతమందికి ప్రభావితం చేస్తాయి, వాళ్ళని తీసుకురాగలవా? ఈ ప్రభావితం చేసి ఇటుకు తీసుకొస్తే వీళ్ళకి తగిన ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్కి? వీళ్ళు ఈ కన్సాలిడేట్గా ఉన్న ఓట్లన్నీ ఒకటికి వెళ్తే మిగిలిన ఓట్లు వీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? అంటే ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాంబినేషన్స్ వల్ల ఎవరైతే ప్రజల్ని నమ్మకం కలిగిస్తారు అంటే ఒకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు చెప్పగలగాలి. కేవలం ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి, ఈ వైజాగ్ని ఎవరు అభివృద్ధి చేయగలరు? ఇక్కడ మళ్ళీ అదే అంశం వస్తుంది. అభివృద్ధితో పాటు డెవలప్మెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయగలదా? వస్తే ఎంత మేరకు చేస్తుంది? బీజేపీ ఉంటే ఎన్డీఏ సపోర్ట్తో చేయగలిగే అవకాశాలు ఉంటాయి కదా. అవునన్నా కాదన్నా వివి లక్ష్మీనారాయణ గారి ప్రభావం అయితే ఈ ఎన్నికల్లో గ్యారంటీగా ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది ఎవరి మీద ఉంటుంది అనేది కొద్దిగా ప్రశ్నార్థకం. అంటే ఇప్పటి వరకు విద్యార్థికుల మీదే ఆయన ఎక్కువ ప్రభావం చూపించిన మిగిలిన వర్గాలను కూడా ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను ఆయన ఎలా సద్వినియోగం చేసుకుంటాడని, అంటే ఓట్ల శాతాన్ని బాగా చీల్చగలిగితే ఈయనకి విజయ అవకాశాలు ఉంటాయి. లేదా ఈయన చీల్చిన ఓట్లతో ఎవరో ఒక కొంత అడ్వాంటేజ్ వస్తుంది. అది చూడాలి, అది ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది. ఆయన గెలుస్తారా లేకపోతే వేరే వాళ్ళు అవకాశాలు దెబ్బతీస్తారా అన్నది అవకాశాలని తీసేస్తారా? ఓకే, థ్యాంక్ యూ జనార్దన్ గారు. ఇది విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అసోసియేట్ ఎడిటర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ. మరొక ఎపిసోడ్లో మరొక నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.